పూర్వం రామశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎంత కష్టపడ్డా దారిద్ర్యం అతన్ని వదల్లేదు. ఆ బాధతో చివరకు బ్రహ్మదేవుని కోసం తపస్సు ప్రారంభించాడు. ఓ బ్రహ్మదేవా, ఈ పేదరికం భరించలేక నీమీదే ఆశ పెట్టుకుని తపస్సు చేస్తున్నాను స్వామీ. చాలా కాలం గడుస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. రామశర్మ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో అడుగు. బ్రహ్మదేవుడా, నువ్వు భక్తసులభుడని అంటారు. అయితే ప్రత్యక్షం కావటానికి ఇంతకాలం ఎందుకు పట్టింది స్వామి? కాలమానం వేరు రామశర్మ. మీకు ఒక యుగమైతే నాకు అది ఒక రోజే. నిజానికి నేను ఒక క్షణంలోనే వచ్చాను. కొంచెం అసహనంగా బ్రహ్మ మాటలు విన్న రామశర్మ కొంచెం ఆలోచనలో పడ్డాడు. రామశర్మ చిత్రంగా అంటూ, అలా అయితే స్వామి, మా 1,00,00,000 రూపాయలు మీ లెక్కలో ఎంతవుతాయి? కేవలం 1 పైసా మాత్రమే. అయితే స్వామి, మీ 1 పైసా నాకు ప్రసాదించండి. సరే, 1 నిమిషంలో తెచ్చి ఇస్తాను అంటూ బ్రహ్మ అదృశ్యమవుతాడు. అయ్యో, చతురంగా మాట్లాడాల్సిన పని లేదు కదా. స్వామి, నాకు 1,00,00,000 రూపాయలు కావాలి అని అడిగితే సరిపోతుంది కదా? దేవుడితో కూడా తెలివితేటలు చూపించాను. అప్పుడు అతనికి అర్థమైంది, దేవుడిని అడిగేటప్పుడు చతురత కాదు, చిత్తశుద్ధి కావాలి అని.